రాపిడో, ఓలా, ఊబర్ ఈ సంస్థలలో పనిచేసే వాళ్ళకు మినిమం జ్ఞానం కూడా లేకుండా, మినిమం ట్రైనింగ్ కూడా లేకుండా ప్రజలను ఎంత ఇబ్బందుల పాలు చేస్తున్నారో నాకు ఈ మధ్యకాలంలో తెలిసి వచ్చింది. మన దేశంలోని మన మిడిల్ క్లాసు ప్రజల యొక్క రక్తాన్ని పూర్తిగా రంగరించి మరిగించి డబ్బులు చేసుకుంటున్న ఈ సంస్థలు మనల్ని ఎంత దారుణంగా, ఎంత హీనంగా చూస్తున్నాయో నేను చెప్పే నాకు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మీకు అర్థమవుతుంది. ర్యాపిడోలో ఒక పార్సల్ బుక్ చేశాను డెలివరీ కోసం. అంటే నా ఇంటి దగ్గర నుంచి పెద్దంబర్పేట పోవడానికి బుక్ చేశాను. 114 రూపీస్ చూపించింది. డ్రైవర్ అలాట్ అయ్యిండు. నాకు పిన్ నెంబర్ కూడా వచ్చింది. ఈ లోపల 2 మినిట్స్లో నాకు డ్రైవర్ నుంచి కాల్ వచ్చింది. నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయితే ఎంత వచ్చింది సార్ అమౌంట్ అని అడిగిండు. అడిగితే నేను చెప్పాను 114 రూపీస్ వచ్చిందమ్మా అని. సార్ అది చాలా దూరము, నాకు గిట్టుబాటు కాదు, నాకు మీరు 100 రూపాయలు ఎక్కువ ఇస్తారా అని అడిగిండు. నేను ఎందుకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తానమ్మా, నీ ఇష్టం ఉంటే రా, లేకపోతే క్యాన్సిల్ చేసుకో అన్నా. అంటే నన్ను మీరే క్యాన్సిల్ చేయాలి సార్, నేను క్యాన్సిల్ చేయను. నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తామా, నాకేం అవసరం ఉంది, నీకు అవసరం ఉంటే క్యాన్సిల్ చేసుకో, నాకేం అర్జెంట్ లేదు, నేను కొంచెంసేపు కూర్చుంటే కావాలని నాకు వెయిట్ చేస్తా, తర్వాతే పంపించుకుంటలే అని నేను ఫోన్ పెట్టేసిన. మళ్ళీ 2 నిమిషాలకు నాకు ఫోన్ చేసి అసలు ఆ బూతులు మనం ఇక్కడ ఏం ఉచ్చరించలేము, అంత భయంకరంగా తిట్టేస్తున్నాడు నన్ను. నేను వెంటనే ఫోన్ కట్ చేశాను. తర్వాత ఆలోచిస్తే నాకు రోజు ఈ సంస్థలు ఎంతమందిని ఇలా తిడుతున్నాయి, ఎంతమందిని ఇలా హింసిస్తున్నాయి అర్థమైంది. చాలాసార్లు మనము చాలా ఎమర్జెన్సీ పనులు ఉండి ఊబరు, కారు బుక్ చేస్తుంటాం. బుక్ చేస్తుంటే ఎంతసేపటికి డ్రైవర్ అలర్ట్ అవుతాడు, అమౌంట్ అడుగుతాడు, అతను క్యాన్సిల్ చేస్తాడు, ఇంకొక డ్రైవర్ అలర్ట్ అవుతాడు, అతను క్యాన్సిల్ చేస్తుంటాడు, మనకేం టెన్షన్ అవుతుంటుంది, గంటలు వెయిట్ చేస్తుంటాం. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఇక్కడ సంస్థలు ఊబర్ కానీ, ఓలా కానీ, ర్యాపిడో కానీ సంస్థలు డ్రైవర్కు ఎంత దూరం ఉంటుంది, ఎంత అమౌంట్ వస్తుంది అనేది ముందుగా తెలియజేయడం లేదు, దాన్ని హైడ్ చేస్తున్నారు. అప్పుడు ఒక మూట సామెత ఉండదు, బావిలో ఎద్దును తోలి కొమ్ములకు బేరం పెట్టినట్టు ఉంటుంది ఈ వ్యవహారం. అంటే ఆ ఎద్దు కనిపించదు, కొమ్ములు చూసి నువ్వు బేరం పెడితే ఎట్లుంటుందో, ఎద్దు ఎట్లుంటుందో ఏం తెలుస్తుంది మనకు. అలాగే కదా డ్రైవర్ పరిస్థితి కూడా, డ్రైవర్కి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత దూరం వెళ్ళాలి అనేది తెలియనప్పుడు అతను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, కస్టమర్ ఎంతసేపు అని వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇలా కస్టమర్లు ఎందుకు తిట్లు తినాల్సి వస్తుంది.